గత కొన్నాళ్ళుగా మనం చూస్తున్నాం. అలాగే మీడియా మిత్రులు మీరు చూస్తున్నారు. ఎంటీవీలో కూడా ఎప్పుడు కూడా ప్రచారం చేస్తున్నారు. మాణిక్యాలరావు గారు డిబేట్లు పెట్టి దీని మీద ఇప్పుడు కూడా లైవ్ ప్రోగ్రామ్ పెట్టి ఈ కొల్లేరు సమస్యని మొత్తం ప్రజాప్రతినిధులకి ప్రజలందరికీ కూడా తీసుకెళ్తున్నారు. దానికి ఎంటీ వారికి ముఖ్యంగా మాణిక్యాలరావు గారు కూడా కొల్లేరు ప్రాంత వాసిగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రత్యేకంగా కొల్లేరు మీదే మీరు ఒక వారం రోజుల నుంచి స్టాండ్ తీసుకుని విషయాలు బాగా తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే కొల్లేరు ఇప్పుడు మీరు చూస్తున్నారు, దగ్గరుండి చూశారు. మాణిక్యాలరావు గారు కొట్టేయటము, ప్రజలు రోడ్డు మీదకి రావటము, వాళ్ళ జీవన భృతి పోవటము, వలసలు వెళ్ళిపోవటము అవన్నీ కూడా ఆయనకు తెలుసు కాబట్టి ఇవన్నీ మీరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ కొల్లేరులో మరి ఈ రోజున మీరు చూశారు మీటింగ్లు అవి కూడా పెట్టారు. అందరూ కూడా ఒకే కూటమి ప్రభుత్వం ఎంపీగా ఉన్నటువంటి పుట్టా మహేష్ గారు కానీ ఎట్లా దీన్ని అధిగమించాలి, చట్టాలని గౌరవిస్తూనే ఇక్కడ ప్రజల బ్రతుకులు కూడా బాగు చేయటం ఎట్లా అన్న దాని మీద ఈ రోజున సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని నిమిత్తం ఇక్కడ డిప్యూటీ సీఎంగా అలాగే ముఖ్యంగా కొల్లేరు ప్రాంతానికి పర్యావరణం ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నటువంటి మా జనసేన పార్టీ అధ్యక్షులకి ఎక్కువ శాతం దీని మీద భాగం ఉంది కాబట్టి ఎక్కువగా కూడా ఉప ముఖ్యమంత్రి గారిని ఇక్కడ తలచడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ప్రజల్ని, పర్యావరణాన్ని, పక్షుల్ని అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తూ చట్టాలని గౌరవిస్తూ ముందుకు తీసుకుని వెళతారు. దాని మీద మీటింగ్స్ పెట్టడమే కానీ మాకు రాష్ట్ర కార్యవర్గాలతో పాటు అట్లాగే దీని మీద ఎప్పటికప్పుడు రిపోర్ట్ తీసుకోవటం కానీ జరుగుతుంది. దీన్ని ముఖ్యమంత్రి గారికి అలాగే కేంద్ర మంత్రి గారికి, ఫారెస్ట్ మినిస్టర్ గారికి, ప్రధానమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టి దీన్ని ఎలా చేయాలన్న దాని మీద మేము ముందుకు వెళ్తాం జనసేన పార్టీ నుంచి. అలాగే ఇంకా వ్యవధి కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది ఇక్కడ. ఎందుకంటే ఇంకా 3 నెలలే వ్యవధి ఉంది కాబట్టి ఆ వ్యవధిలోపు మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము అడిగాము, రివ్యూ పిటిషన్ వెయ్యాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అలాగే స్థానికుల నుంచి కూడా కౌంటర్ పిటిషన్ కూడా మేము కూడా వెయ్యాలి కాబట్టి ఖచ్చితంగా కౌంటర్ పిటిషన్లో స్థానికురాలుగా నేను కూడా దాంట్లో ఇంప్లీడ్ అవుతాను. అలాగే మిగతా వారందరితో కూడా మేమంతా కలిసికట్టుగా దీనికి పార్టీలకు అతీతంగా ఇది అందరి సమస్య, ప్రజల సమస్య, కొల్లేరులో ఉన్న వాళ్ళ అందరి సమస్య కాబట్టి ఇది ప్రజల సమస్యగా ఇది ఒక ఉద్యమ రూపంలో కూడా తీసుకెళ్తాము. చట్టాలను గౌరవిస్తూనే మమ్మల్ని కూడా ప్రజలను కూడా గుర్తించుకోండి పక్షులతో పాటు పర్యావరణంతో పాటు అని చెప్పేసి మేము మీడియా ద్వారా అలాగే ప్రజాప్రతినిధులకి అలాగే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి చట్టాలు ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో అలాగే ఫారెస్ట్ వారికి కూడా మేమందరం మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కైక్లూరులో గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారి అధ్యక్షతన కొల్లేరు ప్రజలకి అన్యాయం జరుగుతుంది, అలా జరగకూడదు అనేది న్యాయం జరగాలని ఒక ముఖ్య ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా ఈరోజు కైకలూరులో మహాసభ నిర్వహించడం జరిగింది. ఆ సభకి అందరం కూడా మేము హాజరవటం జరిగింది. ఏదైతే వాళ్ళకి ఎలక్షన్స్కి 3 నియోజకవర్గాలు ప్రజలు కూడా కూటమిని గెలిపించుకున్నారు, ఏదైతే హామీ ఇచ్చున్నారో శాశ్వత పరిష్కారం దిశగా మేము అడుగులు వేస్తామని ఏదైతే హామీ ఇచ్చున్నారో ఆ హామీని నిలబెట్టుకుంటారా లేదా అనేది March 19th కల్లా తేలనుంది. ఏంటంటే ఒకటే 120 జీవో పాస్ చేశారంటే అప్పుడు ఒక 3-4 కారణాల వలన పాస్ చేయడం జరిగింది. పర్యావరణ పర్యవేక్షిస్తామని చెప్పేసి కొల్లేరు ప్రక్షాళన గురించి కానివ్వండి, అలానే పక్షుల నివాస కేంద్రం కానివ్వండి, అలానే పర్యాటక రంగంగా అభివృద్ధి చేసి స్థానికంగా ఉన్న ప్రజలకు దాంట్లో ఉపాధి కల్పిస్తామనే హామీ మీద 120 జీవో అనేది పాస్ చేశారు. కానీ అది ఇంప్లిమెంట్ చేయలేదు అనేది సత్యం. అయితే ఈనాడు 2006లో ఏదైతే 120 జీవో పాస్ అయిందో ఈనాడు మళ్ళీ 19 సంవత్సరాలు అయ్యేటప్పటికి మూలిగే నక్క మీద టాటాగా పడ్డట్టు ఉంది ఇప్పుడు కొల్లేరు ప్రజల సంగతి. అంటే ఏది చూసినా సరే ఎక్కడ ఏది జరిగినా కొంప కొల్లేరు అవుతుందన్నమాట ఈరోజు మా మీదే ఉంది. ఎక్కడో విజయవాడలో ముంపుకు గురైతే కొల్లేరుకి సంబంధం లేదండి. అసలు విజయవాడ ముంపుకు గురైన 2 రోజులకు కానీ ఆ వాటర్ కొల్లేరుకి రాదు. అంటే ఎక్కడుందండి అక్కడ మిస్టేకు? అక్కడ ఏదైతే పూడికలు తీయాలి ఆ డ్రైన్లు, ఆ పూడికలు తీయకుండా కొల్లేరే అనేది చూపిస్తున్నారు తప్పుగా. అది ఒక్కటి మైనస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒక్కటండి, ఆసియాలోని అతిపెద్ద సరస్సు అయిన కొల్లేరు అని అంటున్నారు. ఒక్కసారి అందరూ కూడా వీలైనంత వరకు వారి మ్యాప్స్లో ఆసియా ఖండంలో ఉన్న కొల్లేరు, ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు లేకు ఒకసారి లొకేషన్ చూడండి. అసలు కొల్లేరు లేక్ అనేది అక్కడ ఏ విధంగా కూడా కనబడదు, ఆనవాళ్ళు కూడా. మరి లేని సరస్సుని ఇప్పుడు చూపించి మా పొట్టగొట్టడానికి కాకపోతే ఇంక ఏ విధంగా ఆయన మృత్యుంజయులు అనేవారు పిటిషన్ వేశారా అనేది కూడా మాకు అర్థం కావడం లేదు. పర్యావరణ ప్రేమికులట ఆయన ఒక్కసారి కొల్లేరు
ప్రజల్ని దగ్గరికి వచ్చి వారి జీవిత ఆదక బాధకాలు కూడా ఒకసారి చూసి మీరు మా కష్టాలను చూస్తే మాత్రం మీరే రిపిటిషన్ వేస్తారు. నేను చేసింది తప్పు, నేను వేసింది తప్పు అని మీరే నిర్ణయం తీసుకుంటారు. ఒక్కటే నేను విన్నవిస్తున్నాను, ఇప్పుడు మీరు ఒక్కరే వేశారు, ఇప్పుడు ప్రతి గ్రామం కూడా రిపిటిషన్ వేస్తే అది సుప్రీంకోర్టు ఎంతవరకు స్వీకరిస్తుందా అనేది మేము వెయిట్ చేస్తున్నాం. పార్టీలకి అతీతంగా ఈరోజు మా హక్కులు కాపాడుకోవటం కోసం ఎంతవరకైనా పోరాడదామని ఈ ఎంటీవీ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఆక్రమణలకు గురైంది 2006లో, అలాగే అప్పుడున్నటువంటి గవర్నమెంట్లో కూడా ఈ ఆక్రమణలు జరిగినాయి అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కొట్టేయడం జరిగింది కొల్లేరు. మరి తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పిటిషన్ వేయడంపై మీరు ఏ విధంగా అదే అంటున్నానండి, ఇప్పుడు అదే చెప్తున్నాను కదా. 2006లో అది కేంద్రం అప్పటికే 1999లో ఏదైతే పిటిషన్ వేశారో 2006లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో అమలు చేయవలసి వచ్చింది. కానీ అప్పుడు ఏమన్నారంటే టీడీపీ ప్రభుత్వం కావాలని వైసీపీ కొల్లేరు ప్రజలని చల్లా చెదురు చేయడానికి వాళ్ళ జీవన ఉపాధి కోల్పోయినందుకు ఈ పరిస్థితి చేశారు అని అన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, ఇది పార్టీది కాదు, కేంద్రానికి సంబంధించింది. అంటే ఇప్పుడు కూడా అంటే మీ వరకు వస్తే మీకు తెలుస్తోంది అది ఎవరి దగ్గర నుంచి న్యాయమా అన్యాయమా అనేది. మీ దగ్గరికి వచ్చేటప్పటికి ప్లేట్లు అలా తిప్పుతున్నారు, కానీ మా దగ్గరికి వచ్చేటప్పటికి మేము చేసిందని అంటున్నారు. ఒక్కసారి ప్రజలు అందరూ కూడా వాస్తవాలు గ్రహిస్తున్నారు. ఏదైతే ఒకటి మేము ఇది త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా మేము తీసుకెళ్ళి ఇది ఏదైతే శాశ్వత పరిష్కారం అన్నారో మా వైసీపీ తరపు నుంచి కూడా మేము కూడా ప్రయత్నించి మా హక్కులు కాపాడుకుంటాం. నా పేరు బలే యేసురాజు, రాష్ట్ర వడ్డీల సాధకార కన్వీనర్ కింద టీడీపీ పార్టీలో నియమితైనాను. ఈరోజు పెట్టిన మీటింగ్ ఒకటే సారాంశం. మాకు గత 20 సంవత్సరాల నుంచి కొల్లేరు కొట్టేసిన కాడి నుంచి జీవనోపాధి లేదు, ఉన్న దాంట్లో మేమేదో పని చేసుకుని బ్రతుకుతున్నామంటే అవి కూడా కొట్టేస్తున్నారు కాబట్టి అని ఈరోజు అన్ని పార్టీలు కలిసి ఒక మీటింగ్ పెట్టుకుందాం, ఒక కొల్లేరు ఐక్యతగా ఒక యూనియన్గా ఉండి మనం ఒక మీటింగ్ పెట్టుకుందామని ఈ మీటింగ్కి సారాంశానికి అందరు ఎమ్మెల్యేలు పిలవగానే నిజంగా సంతోషంగా అందరు ఎమ్మెల్యేలు కూడా వచ్చి మీరెలా ఐక్యతగా ఉన్నారో మేము కూడా ఐక్యతగా ఉన్నాం. నిజంగా మీకు కొట్టేసిన ఎక్సెస్ భూమి కూడా తిరిగి రావడానికి మేము కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ చెబుతాం. అలాగే సొసైటీలు 133 సొసైటీలు కూడా మీకు తిరిగి ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాము త్వరలోనే. కనుక ఇప్పుడు కోర్టు తీర్పు ప్రకారం జరుగుతుంది కాబట్టి 2 నెలల్లో అలా జరగనిచ్చి తర్వాత మీకు శాశ్వత పరిష్కారం మేము చేసి పెడతామని వాళ్ళు హామీ ఇచ్చిన తర్వాతే మేము లంక గ్రామాల ప్రజలందరూ ఇంటికి వెళ్ళడం జరిగింది. చాలా సంతోషమైంది. వాళ్ళ హామీ ఒకటిగా ఇచ్చారు, మాకు కూడా త్వరలోనే ఈ సమస్య తీరుతుందని సంతోషంగా మేము చెబుతున్నాం. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు, వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.